సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి ఈ రోజు మనం నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మల బయలు అనే ప్రాంతానికి వచ్చేసాము. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇది ఒక ట్రైబల్ ఏరియా. ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నాయి ఇప్పటికి కూడా అలాగనే ఉన్నాయి. సో ప్రస్తుతం మనం అసలు ఇక్కడ వీళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయి, ఏంటి, వీరి ఆహారపు అలవాట్లు ఏంటి, అసలు ఎలాంటి జీవన శైలి వీళ్ళకు ఉన్నది అనేది లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మనం చూసేద్దాం. చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు నాతో ఉన్నారు. సో హలో, హాయ్, అందరూ హాయ్ చెప్పండి. ఓకే, సో లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకుందామో చేయండి. పిల్లలు ఏమైనా తిన్నారా పొద్దున్న నుంచి? ఏం తినలేదా? తీసుకోండి, ఒక్కొక్కరు తీసుకోండి. పిల్లలు మాట్లాడతారా? స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? నువ్వు 2వ తరగతి చదువుతున్నావా? ఇక్కడ 2 చదువుతున్నావా? అమ్మో, 2లో ఏం నేర్పిస్తున్నారు నీకు? నేర్పిస్తున్నారా? 2వ తరగతిలో నేర్పిస్తున్నారా? ఇంకా స్కూల్లో టీచర్ బాగా చూసుకుంటారా? బాగా చెప్తారా? సో ఇక్కడ ఇంకొక ఇంటికి కూడా మనం వెళ్దాం, చూద్దాం. వచ్చేసేయండి. హలో అండి, లోపలికి రావచ్చా? ఇది మీ ఇల్లేనా? అంటే మీరు అడవిలోకి వెళ్ళి వేటాడతారు కదా, ఇవేంటి బాణాలు ఉన్నాయా? ఇప్పటి కూడా వేటాడుతున్నారా? ఇవి దేనికోసం? ఆత్మరక్షణ కోసం. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇవి ఉంటాయా? ఉంటాయి. అడిగిపోతాప్పుడల్లా తీసుకుపోతాం. ఓకే, ఎప్పుడన్నా పులిని చూసారా? చూసారు డైరెక్ట్ గా. భయం లేదా? పులిని చూసినప్పుడు భయం వేస్తుందా? భయం వేస్తుంది మేడం, కానీ పక్కకి వెళ్ళి జరిగే వెళ్ళిపోవాలా అంతే. సో ఏ జంతువుల్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల? ఎలుగుబంటి ఎక్కువ, ఇంకా చిరత, ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఈ చుట్టుపక్కల ప్రజలని దాడికి గురయ్యాయి అంటే ఏవైనా యానిమల్స్ వచ్చి దాడి చేశాయా? ఎలుగుబంటి చేస్తుంది మేడం. ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుందా? మరి ఎలా రక్షించారు అలాంటప్పుడు? అంటే చెట్టు పైకి ఎక్కి అట్లా. ఇవి ఎలా వాడతారు? రక్షణ కోసం ఎలా వాడతారు వీటిని? అట్లా వాడతారు. ఓకే. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ రక్షణ కోసం ఇవి ఉంటాయి మేడం. బయటకు వెళ్తాప్పుడు తీసుకెళ్తారు. పిల్లల్ని చదివిస్తున్నారా? ఇప్పుడు చదివిస్తున్నారా? నెక్స్ట్ చదివించి ఉద్యోగాలు చేపిద్దాం అనుకుంటున్నారా? మీలాగే ఉంచాలనుకుంటున్నారా? ఉద్యోగాలు చేపియాలనే మేడం. చేపిస్తారా? చేపిస్తాం. మీ మీదనా ఎలుగుబంటి దాడి చేసింది? ఎక్కడ? అమ్మో, చాలా గట్టిగా. ఎలా దాడి చేసింది అంటే దాన్ని మీరు ఏమైనా అన్నారా? అదే డైరెక్ట్ గా వచ్చేసిందా? డైరెక్ట్ గా వచ్చేసింది. నేను చూడలేదు దాన్ని. చెట్టు దాకా వచ్చేసింది. చెట్టు దగ్గర నుంచి వచ్చేసింది. డైరెక్ట్ గా వచ్చేసింది. మీదకి వచ్చేసింది మేడం. అసలు చూడలేదు కూడా మీరు? చూడలేదు. పక్క పుల్లలాగానే పోయింటి, చీపురు పుల్లలాగానే. అట్లా ఇంకా చూసుకోలేదు. తగిలి రావడం మీదకి వచ్చి. అవునా? ఓకే. మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి చెయ్యి కట్టింది మేడం. చెయ్యి అడ్డం పెట్టేసరికి చెయ్యి మీద పెట్టి వెళ్ళిపోయిందా? ఇంకా ఏం వెళ్ళిపోతుంది మేడం, కేకలు వేసుకుంటా గట్టనే ఉంది. చాందోడికి వెళ్ళిపోయింది. నేను చెట్టు ఎక్కినాక అమ్మ. అందువల్ల ఇంకా ఫారెస్ట్ వాళ్ళ తరఫున 10,000 ఇస్తున్నారు. అసలు చేరండి అమ్మా అని. సరే సార్ అని ఇంకా వాళ్ళు చేపిస్తున్నారు. మీకేమన్నా ఇవ్వాలనుకుంటున్నామా అంటే సరే సార్ అని ఇంకా వాళ్ళ కోసం చూస్తున్నాం, ఏమన్నా ఇస్తారేమో. అంటే ఇప్పుడు ఏం చేయలేరు, చాలా నొప్పి వస్తుంది కదా. ఎన్ని రోజులు అయిందమ్మా ఇది జరిగి? 5 నెలలు అవుతుంది మేడం. 5 నెలలు అవుతుంది. అలా చేయగానే భయం వేస్తుంది కదా? వేస్తుంది మేడం. అట్లనే. బాబా, మీ బాబా? నా కొడుకు మేడం. మీ కొడుకా? స్కూల్ కి వెళ్తున్నాడా? పిండివాడి. ఏం చదివిస్తున్నారు? పిండివాడి మేడం.
ఓకే, ఏం చేద్దామని బాబుని ఏం చదివించాలని? ఆ. డాక్టర్ అవ్వాలి. అబ్బో, డాక్టర్ అవ్వాలనా? ఓకే. ఒక్కడే డాక్టర్ చేస్తావా మరి? చేస్తావా? అవుతావా? నువ్వు డాక్టర్ అవుతావా? అవుతావా? డాక్టర్ అయ్యి ఇక్కడ అందరికి వైద్యం చేస్తావా? అది చూడు ఎంత నవ్వు వస్తుందో. సో పదండి లోపలికి వెళ్ళి లోపల వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, అసలు ఇల్లు ఎలా ఉంది కూడా ఒకసారి చూసేద్దాం. బాబు హాయ్, హలో. అక్కడ బయట ఇల్లు ఉంది కదా, ఈ ఇంట్లో ఎందుకు గాలాడట్లేదు కదా? ఇక్కడ ఎందుకు ఉంటారు? ఇది వానాకాలం మంచిది మేడం. వానాకాలం ఇది మంచిదనా? వానాకాలం ఎండాకాలం ఎంత మంచిది. ఇక్కడనే బాగుంటది మాకు. ఇక్కడే బాగుంటదా? ఎలా ఎలా అనిపిస్తుంటదమ్మా రోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఎలా గడుస్తుంది మీకు? ఇంకా అడవిలోకి ఆ పండ్లు ఈ పండ్లు కచ్చుకొని అక్కడ రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకొని సాయంత్రం వస్తారు. ఇంకా ఇంటికాడ అన్నం అనుకోవడం తినడం పని మళ్ళీ పొద్దున్నే పనిపోవడం. పొద్దున్న ఎన్నింటికి మొదలు పెడతారు? పొద్దున్న 9ంటికి అట్లా ఆ టైంలో పోతాం. ఆ టైంలో పోయి ఇంకా తెచ్చుకొని మళ్ళీ అమ్ముకొని ఇంకా మళ్ళీ ఇంటికి రావాల్సింది. రాత్రి ఎన్నింటికి పడుకుంటారు? ఇంకా నిద్ర 9 గంటలకు. 9 గంటలకు అట్లా. టైం ఏమైనా చూసుకుంటారా? ఏముండదా? టైం ఏం చూసుకోం మేడం, పోవడం రావడం ఉండడం అంతే. అంతే. అమ్మా ఏం వంట చేస్తున్నారు? అన్నం వండుకొని కూర చేసుకుంటున్నాం మేడం. మట్టెంకాయల కూర మేడం. మట్టెక్కాయల కూర. మట్టకాయలు అంటే వంకాయలా? వంకాయలు కావు మేడం, మట్టెక్కాయలు. మట్టకాయలు. గోరు చిక్కుడుకాయలు. ఓహో, గోరు చిక్కుడుకాయలు కూర వండుతున్నారా? చిక్కుడుకాయలు. ఇంతంతా పొగొచ్చేస్తుంది కదమ్మా, ఎందుకు ఇక్కడే? బయట ఏమన్నా చేసుకోవడానికి ఏమి ఉండదా? బయట అంటే గాలి వాన వస్తుందని మేడం, దాని వల్ల ఇంకా లోపల వండుకుంటున్నాము. బయట చిన్న డాబాలా కట్టుకున్నారు కదా, అయినా సరే ఇక్కడే ఇష్టమా? ఇంకా ఈడనే వండుకుంటాము. ఇంకా వానల కాలము లోపల ఆడ రూమ్ లో ఉంటాం మేడం. ఈడైతే ఇంకా కారుతుంది వానల కాలం. ఇంకా దాని వల్ల ఇంకా లోపల ఆడ పండుకుంటాం, ఈడ వంట చేసుకుంటాం. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఒక్క అమ్మాయి మేడం. ఒక అమ్మాయి. టీచర్ చేద్దాం అనుకుంటున్నా? ఓకే. ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడైతే 2వ తరగతి మేడం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అలాగే నెక్స్ట్ మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో నెక్స్ట్ పిల్లల్ని బాగా చదివించుకుని మంచి స్థితికి తీసుకురండి. తెస్తాం మేడం. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ బాగానే డబ్బులు ఉన్నాయంటగా? డబ్బులు ఉన్నా సరే ఎందుకు ఇలా ఉంటున్నారు? ఎక్కడుండే మేడం డబ్బులు? కొండ కష్టం పోవాలా, తెచ్చుకోవాలా, తినాలా. ఎక్కడుంటాయి డబ్బులు? ఎందుకు మార్పుకి ఇష్టపడట్లేదు? డబ్బులు ఉన్నా సరే ఇలానే ఉంటున్నారు అనేది అంటున్నారు. ఇలా ఉంటున్నామంటే ఇంకా కష్టం పోవాలా, అవి తెచ్చుకోవాలా, ఊరికి పోయి అమ్ముకోవాలా. తెచ్చుకొని ఏదో ఒక 100 50 వేస్తే ఇంట్లోనికి తెచ్చుకుంటాము. ఒక పూట 2 పూటలు తింటాం అంతే. అయితే మళ్ళీ పోవాలా కొండకి. ఎలా ఉంటదమ్మా జీవన విధానం? రోజు పొద్దున్న లేచి అన్నము ఇంకా ఉదయం 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వస్తాము. ఉదయం మళ్ళీ పొద్దున్న తెల్లజామున లేస్తాం. 5ంటికి. 5ంటికి లేస్తారు. రాత్రి ఎన్నింటికి పడుకుంటారు? రాత్రి ఎన్నింటికి పండుకుంటారా? మేమైతే చదువుకోలేదు. టైం చూస్తారా? టైం చూడరా? టైం లేదు మా లేదు. రోజు ఒక రొటీన్. 5 అయిందని ఎలా తెలుస్తుంది? సూర్యుడు ఉదయించడం. పొద్దున్న చూస్తారా? పొద్దున్న చూస్తాము, సూర్యుని చూస్తాం. ఇంకా అటు చూసి ఇంకా వస్తాం మేము బయలుదేరి అడిగి పోయినప్పుడు. ఒక రొటీన్. ఆహారం ఎలాంటివి తీసుకుంటారు? ఏం తింటారు రోజు? ఇంకా పచ్చడి, అన్నమా రొట్టెలా? ఏం తింటారు? రొట్టె తిన్నప్పుడు రొట్టె చేసుకుంటాము, లేనప్పుడు ఇంకా అన్నము అంత పచ్చడి చేసుకుంటాము. అడవుల కూర అట్లాంటివన్నీ తెచ్చుకొని చేసుకుంటాం. చాలా స్ట్రాంగ్ గా ఉంటారని విన్నాను, నిజమేనా? ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారంట. ఉంటారు. ఇంకా అవన్నీ అడవిలోనే తెచ్చుకొని మనం వంటలు చేసుకొని తింటే ఉంటారు భద్రంగానే. బలంగానే ఉంటారు. రోజు స్నానం చేసి బాగా ఆకుకూరలు, మన అడవిలోని గడ్డలు అలాంటివన్నీ తెచ్చుకొని తిని శుభ్రంగా ఉంటే మనకు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. మరి అన్ని దొరుకుతాయా రోజు? దొరుకుతాయి. దొరికితే దొరకనప్పుడు దొరకదు. ఓకే, నెక్స్ట్ పిల్లల కోసమే కష్టపడాలి. ఓకే, మారండి, మార్పు కావాలి. సో ఇదండి మొత్తానికి ఇక్కడ పరిస్థితి చూసాం కదా. అంటే ఫెసిలిటీస్ కొన్ని వాళ్ళకు ఉన్నప్పటికీ మార్పు అనేది ఎందుకో ఎక్కడో ఇష్టపడని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళైతే మారడానికి ఇష్టపడకపోయినప్పటికీ వాళ్ళ పిల్లలు మారాలి, వాళ్ళ పిల్లలు మాత్రం మంచి ఉద్యోగాలు చేయాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు ఎలా అయితే కోరుకుంటున్నారో అదే విధంగా పిల్లలు మారి మంచి స్థితిలో నెక్స్ట్ జనరేషన్ అయినా ఉండాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మరో ప్రత్యేకమైన స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.